మార్నింగ్ గాయ్స్. ఓయ్ షించాన్ గాడు ఎక్కడున్నాడు? ఎందుకు ఈ షించాన్? ఓయ్ ఏంటిది బయటంతా? ఏంటబ్బా మొత్తం దుమ్ము దుమ్ము వస్తుంది. ఇదేంటిది? జిఎంసీ వాళ్ళు ఏమైనా వచ్చి చూస్తున్నారా అంటే లేదు. మరి ఏంటిదంతా మట్టి మట్టి వస్తుంది మొత్తం. ఓకే, ఒకసారి వెళ్ళి మనం న్యూస్ చూద్దాం, అప్పుడు కానీ అర్థం కాదు. ఓరి నాయనో, మళ్ళీ కొంప తీసేమైనా సునామీ టైప్లో వస్తుందా ఏంది? వామ్మో, అలా రాకూడదురా స్వామి. రే షించాను, అక్కడేం చేస్తున్నావు? అంత ఫాస్ట్గా ఎలా లేచావు? ఓకే, వీడి కూడా అందుకే లేచాడంట. ఓకే చలో న్యూస్ పెడదాం. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. లాస్ ఏంజల్స్ లో అతి భయంకరమైన ఇసుక తుఫాన్ రాబోతుంది. అందరూ ఇంట్లో అప్రమత్తంగా ఉండండి. గవర్నమెంట్ రూల్స్ పాటించండి. ఆహా, సరిపోయింది. ఏదనుకోకూడదు అదే జరిగింది. ఓ మై గాడ్, ఏంట్రా మళ్ళా శాండ్ స్ట్రోమ్ అంటున్నారు. మళ్ళీ మన ఇంటినంతా ప్యాక్ చేయాలి. రే షించాన్, ఇంట్లో ఏమైనా గ్రోసరీస్ ఉన్నాయా? ఓకే గాయస్, ఇప్పుడైతే మనకి జస్ట్ అక్కడ డ్రింక్స్ తప్ప ఇంకేం లేవు. ఓకే రే షించాన్, రారా వెళ్దాం. అదే మార్కెట్కి వెళ్ళి మొత్తం కొనుక్కొని వద్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మన స్టోర్కి వెళ్ళి మొత్తం కొనుక్కొని రావాలి. తొందర రారా షించాను. ఓకే, ఊరి నాయను మొత్తం లాస్ ఏంజల్స్ ముంచేసిద్దయింది సునామీ మొత్తం వచ్చి. అంటే సునామీ కాదు, షించాన్ గాడేడి? షించాన్, రే షించాను, రే ఎక్కడున్నారా? షించాన్ ఎక్కడీడు? ఏంది ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి, ఎక్కడున్నాడు ఈడు? షించాన్ ఎక్కడున్నావురా నాయన? ఇక్కడే ఉన్నావా? పిలిస్తే పలకవేంద్రా, ఎంతసేపు రావడానికి? సర్లే తొందరగా రా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం వెళ్దాం. చూసుకోండి, అక్కడంతా వచ్చేస్తుంది అసలు ఆ శాండ్ స్ట్రోము. ఓ మై గాడ్, వెళ్ళే కొన్ని ముందుకంతా వచ్చేస్తానే ఉంది. ఓకే, ఇప్పుడు వెళ్ళి మనం ఫస్ట్ గ్రౌసరీస్ తీసుకుంటే తర్వాత ఇంటిని ఎలాగో అలా ప్యాక్ చేయవచ్చు. అరే నాకు తెలిసి న్యూస్ వాళ్ళు అంతే చెప్తారు, మనం ఏం పట్టించుకోకూడదు. కానీ లాస్ట్ టైం కూడా అంతే జరిగింది. సునామీ రాదు ఏం రాదు అనుకున్నా, సునామీ వచ్చింది. కాస్త మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం గాయస్. ఓ చాలానే వస్తుంది, అసలు రోడ్డు ఏం కనిపించట్లా. ఓరి నాయన, ఎటు వస్తున్నారు రా స్వామి మీరు? ఓ అంగోండి గాయస్ షాప్. వారిని, ఇది ఎక్కడి మాసరా మామ? ఇదేంటి 24/7 షాప్ కాడ చూడండి ఎంత క్యూ ఉందో. ఒకసారి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమో చెప్తారు, మనకు ప్లేస్ ఇస్తారేమో. అమ్మ లోపలంతా ఉన్నారుగా, కుమ్మేస్తారేమో మధ్యలో దూతే. ఓకే సరే, ఒకసారి అడుగుదాం. సార్, మా పిల్లోడికి కాస్త పాలు కావాలి, స్నాక్స్ కూడా కావాలి, కాస్త ప్లేస్ ఇస్తారా? పొద్దు నుంచి కూడా మేము క్యూలోనే నిల్చొని ఉన్నాం సార్. మా పిల్లలకు కూడా స్నాక్స్ కావాలి, అందుకని మేము నిల్చొని ఉన్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రే షించాన్ కానీ కార్లో, అరే షించాన్ కార్లో కూర్చోరా, నేను ఇప్పుడే వస్తాను. సరే రారా స్వామి. ఓకే గాయస్, ఇప్పుడైతే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. రే షించాన్ ఇట్రా, రా 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 రా. గాయస్, నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, తప్పదు ఇప్పుడైతే మనం చేయాల్సిందే. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో చేయాల్సిందే. రాబరీ ఇప్పుడైతే మనం చేయాలి. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం నా లైఫ్లో చేస్తున్నా. ఓకే షించాన్ వచ్చావా? వచ్చాడు. ఎందుకురా దాని మీద నుంచున్నావు? దొరికిపోవడానికా? ఓకే, ముందు అంత క్యూ ఉందో లేదో చూద్దాం. సరే, వాడికైతే కనపడకూడదు. వాడికి కనపడితేనా అంతే, ఖేల్ కథం దుకాణం. హోరిని కనపడమేంది? కనపడలేదులేండి. ఓకే గైస్, అంతా అయితే తీసుకుందాం. హలో మిస్టర్, ఏం చేస్తున్నావు ఇక్కడ? యువర్ అండర్ అరెస్ట్. వచ్చి జీప్ ఎక్కు. బాగుంది, రాబరీ చేస్తావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంత రాబరీ చేస్తావా నువ్వు?
ఓరేని సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్ ఏదో తెలియక చేశాను సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ఏదో శాస్ట్రోమ్ వస్తుందని తెలిసి ఇలా చేశాను సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్ అవును సార్ మేము చాలా మంచోళ్ళం మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ సార్ ఏదో శాస్త్రం వస్తుందని మా జైలన్న అలా చేశాడు కానీ మేము చాలా మంచోళ్ళం మమ్మల్ని వదిలేయండి సార్ ఎంత శాంక్షన్ వచ్చినంత మాత్రాన క్యూలో నుంచి వెళ్ళారా మీకు అంత అర్జెంటారా అలా అయితే దేశం వదిలి వెళ్ళిపోవాలి అలా అని ఇక్కడ నుండి రాబరీ చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా సెల్లో వేస్తా ఇప్పుడు మీ గతి సెల్లోనే ఉండాలా సెల్లో ఉండి చావాలి మీరు అయ్యో సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ మీరు మమ్మల్ని తప్పు కదా అపార్థం చేసుకున్నారు వదిలేయండి సార్ ప్లీజ్ సార్ ఎస్ శాస్ట్రోమ్ వస్తుందనే చేసాం ప్లీజ్ సార్ వదిలేయండి సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ వదిలేయండి సార్ చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు సార్ ప్లీజ్ సార్ ఏ మిస్టర్ ఇంకా నువ్వు ఇప్పుడు నోరు మూసుకొని ఉంటావా ఆల్రెడీ ఇక్కడ స్టేషన్ దగ్గర కూడా వచ్చేసాం ఇంకా నోరు మూసుకొని కూర్చొని ఉండంటే అదంతా రాబరీ చేయకముందు ఉండాలి ఇప్పుడు అడిగితే మాకు దొరికిపోయారు మేము మిమ్మల్ని సెల్లా వేస్తున్నాం ఇంకా జైల్లోనే ఉండి సావాలి మీరు అయ్యో ఆఫీసర్ గారు ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్ ఇంకోసారి ఎప్పుడు రిపీట్ చేయండి సార్ ఇటువంటిది ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ రాయ్ నువ్వెన్ని మాటలు అన్నా నువ్వు నాకు ఎంతో సుత్తి కబుర్లు చెప్తున్నావు ఎంత కాకమ్మ కథలు చెప్పినా నిన్ను మాత్రం నేను వదిలేదే లేదు మీరు చేసిన పనికి జీవిత కారాగార శిక్ష పడిద్దిరా కన్ఫామ్గా పడిద్ది సార్ చిన్న పిల్లని నన్నైనా వదిలేయండి సార్ ప్లీజ్ సార్ చిన్న పిల్లలాగా ఉండాలి వాడితో పాటు రాబరీకి ఎందుకు వెళ్ళారా నువ్వు ఇప్పుడు మూసుకొని జైల్లో పడుండండి అంతే ఇంకా నో మోర్ క్వశ్చన్స్ సార్ గాయస్ ఎవ్వరు ఎంత చెప్పినా వినట్లేదు ఇప్పుడైతే ఇంకా మేము జైల్లోనే కన్ఫామ్ ఉండాలేమో అయ్యో సార్ ప్లీజ్ సార్ జైల్లోకి వెళ్ళండి రా అయ్యో సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ తమ్ముడు మీరు ఎంత కాకమ్మ కథలు చెప్పినా మేమైతే వదిలేది లేదురా అది కాదు సార్ బయట శాస్త్రం సార్ మేము లోపల నుండి చచ్చిపోతామేమో సార్ మీరు చేసిన పనికి చచ్చిపోయినా పర్లేదురా ఇంతే చావండి 1 hour later. రే షించాన్ ఏందిరా నువ్వు ఎప్పుడు పై బెడ్డే కావాలరా మనం వచ్చిన జైల్లో రా స్వామి లేదు జైలన్న నాకు పైన కూర్చుంటేనే బాగుంది కాబట్టి నేను పైన కూర్చుంటా మెత్తగా బెడ్ సోఫా లాగా భలే ఉంది నేనైతే పైన కూర్చుంటా వీడు చూడండి గాయస్ అసలు ఆ మామూలుడు కాదు వీడు ఓకే అరే ఏంటి శబ్దం అరే ఏంటి సడన్గా బయట నుంచి పెద్ద గాలి సౌండ్ వస్తుంది కొంప తీసి శాండ్స్ట్రోమ్ ఏమైనా వచ్చిందా ఏంటి వామ్మో నాకైతే చాలా భయం వేస్తుంది జైలన్న శాస్త్రం సౌండ్ లానే ఉంది జైలన్న నాకు తెలిసి మన పరిస్థితి అయిపోయిందేమో అరే షించాన్ నువ్వు భయపడకు The next day. అరే దగ్గర ఒక రోజు అవుతుంది గాయస్ ఇంకా మరి మనకి ఎవరు రాలేదు ఆఫీసర్స్ కూడా ఇప్పుడు దాకా ఏం కనిపించలేదు జైలన్న నాకు చాలా ఆకలిస్తుంది చూస్తే ఆఫీసర్స్ రాలేదు అసలు కనపడట్లేదు నార్మల్గా అయితే వచ్చి కొడతాడు కదా మనల్ని ఇప్పుడు ఎందుకు రాలేదు కొంపది స్టాక్ట్రూమ్లో ఏమైనా కొట్టుకుపోయారా ఏంది ఓది నాయనో నాకు అదే డౌట్గా ఉంది ఈ షించాన్ గాడేం ఆకలి అంటున్నాడు రే షించాన్ మనం గ్రోసరీకి వెళ్ళి రాబరీ చేసాంగా అవి తినరా అవన్నీ నిన్న ఒకటేసా జైలన్న ఇప్పుడు నాకైతే బాగా ఆకలిస్తుంది ఒరే కొద్దిగా వాడుకోవడం తెలీదారా ఓరి నాయనో ఏంది పోలీసులు కూడా ఇంకా రాలేదు ఫుడ్ పెడతారు కదా ఈ టయానికి మనకి అదే బ్రేక్ఫాస్ట్ రే షించాన్ నేనైతే బయట వెళ్ళేసి చూసేసి వస్తా ఎలా ఉందో పరిస్థితి ఓకేనా పోలీసులు వస్తే నువ్వేం చెప్తావు మా జైలన్న వెళ్ళిపోయాడు అని చెప్తా జైలన్న ఒరే అది అలా చెప్పకూడదురా స్వామి మా జోయల్ అన్నకి సౌండ్ వస్తే చూడటానికి వెళ్ళాడు అని చెప్పాలి ఓకేనా సరే జాగ్రత్తకి ఇక్కడే ఉండి నేను వెళ్ళి తీసుకొని వస్తాను నిన్ను మళ్ళా తీసుకొని ఓకే గాయస్ ఇప్పుడైతే మనం షించాన్ గండి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి మళ్ళీ తీసుకొద్దాంలేండి మీరెవరు బాధపడకండి ఓకే ఇక్కడ ఎవరు ఆఫీసర్స్ లేరే చూద్దాం అరే ఏంటిది ఆఫీసర్స్ లేరు ఓకే మనం అయితే బ్యాక్ గేట్ నుంచి వెళ్దాం ఎందుకంటే ఫ్రంట్ గేట్ నుంచి వెళ్తే మళ్ళీ కెమెరాలో పడిపోతాం అన్నమాట కాబట్టి మనం అయితే బ్యాక్ గేట్ నుంచి అయితే వెళ్ళాలి ఓకే
బ్యాక్ గేట్ నుంచి వెళ్దాం. రే షించాన్ జాగ్రత్త, వెళ్ళేసి వస్తా. ఓకే జైలన్న వెళ్ళిరా జాగ్రత్త. ఓకే షించాన్. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం ఓరే నాయనో కంప్లీట్గా శాస్ట్రోమిన్ మొత్తం ముంచేసింది. ఓ మై గాడ్ అబ్బా ఇదేంట్రా బాబు మొత్తం శాస్ట్రోమ్ ముంచేసింది కదరా. ఓరి నాయనో ఇప్పుడేం చేద్దాం? అమ్మో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే మనకి ఏదో ఒక వెహికల్ కావాలి ఇప్పుడు. ఓరిని కంప్లీట్గా బిల్డింగ్ ముంచేసిందిగా. చూడండి గైస్ ఇక్కడ మీరు కంప్లీట్గా బిల్డింగ్ ముంచేసింది. పోలీస్ స్టేషన్ కూడా సగం మునిగిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. ఓరి నాయనో ఇంకో చూడండి అసలు. ఓరేని ఇదే ఈ లెవెల్ అంటే మళ్ళా తర్వాత ఇంకొక వేవ్ రాబోతుంది. ఆ వేవ్ ఎలా ఉంటుందో ఏమో. వామ్మో ఫస్ట్ వేవ్లోనే చిన్న చిన్న బిల్డింగ్స్ అన్నీ ముంచేసింది. సెకండ్ వేవ్ ఎలా ఉండిద్దో ఏమో ఇంకా. ఓకే ఇప్పుడైతే మనకి వెహికల్ అయితే కావాలి. ఇక్కడ దగ్గరలో వెహికల్స్ లేవేంట్రా స్వామి. కంప్లీట్ ఇదంతా రోడ్ అబ్బా అసలు. ఇంకోని ట్రాఫిక్ సిగ్నల్స్ దాకా వచ్చేసింది శాండ్స్ట్రాము. ఓదేని వామ్మో ఇక్కడ దాకా వచ్చేసిందా. వారే నాయనో. ఓకే గాయస్ ఇప్పుడైతే మనకి చూసుకోండి ఇక్కడ ఎక్కడి వరకు వచ్చేసాయంట్రా స్వామి. ఇక్కడ బోట్స్ ఉంటాయి కదా అక్కడి వరకు అయితే వచ్చేసింది. అక్కడ టోటల్గా ముంచేసింది గారా. ఇది ఎక్కడి మాత్రం మామ ఇదే ఇది నేను అక్కడ చూడలేదు ఇదే. వారని ఓకే ఇక్కడ కింద అక్కడ పార్కింగ్ అయితే ఉంది ముందు. అక్కడ దేవుడా ఒక్క కార్ అయినా ఉండాలి, ఒక్క వెహికల్ అయినా ఉండాలి. ఏమైనా తుప్పు పట్టిపోయిన బైక్ అయినా పర్లేదు స్వామి, అది పని చేస్తే చాలు. ఒక్క వెహికల్ దొరకాలి. ఇప్పుడు ఇంకా చూసుకోండి అప్పుడు మనం తప్పించుకోవచ్చు. ఒక్క వెహికల్ ఎస్ వెహికల్ దొరికింది గాయస్. ఎస్ వెహికల్ దొరికింది. ఓకే ఇప్పుడు దీన్ని తీసుకొని అయితే మన షించాన్ గాడి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే గాయస్ ఇప్పుడు ఇది తీసుకొని అయితే మన షించాన్ గాడి దగ్గరికి వెళ్ళి వాడిని అయితే కాపాడాలి. అమ్మవాడు ఏం చేస్తున్నాడో ఏందో. వాడికి అసలు ఇంట్లో ఉంటే టీవీ అట్లా అవన్నీ చూసుకుంటాడు. అదే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అయినా వాడికాడ ఫోన్ ఉండలేండి. ఫోన్ అన్నాను లేదో వాడే ఫోన్ చేస్తున్నాడు. హలో షించాన్ చెప్పరా. జైలన్న ఎక్కడున్నావే? నాకు తొందరగా రా, నాకు భయం అవుతుంది. షించాన్ ఇప్పుడు ఒక వెహికల్ అయితే దొరికింది. పోలీస్ స్టేషన్ పక్కన అయితే వస్తున్నాను ఫోన్ పెట్టు. ఓకే గాయస్ వీడైతే భయం అవుతుందని ఫోన్ చేశాడు. ఓకే ఇప్పుడైతే మనం వాడిని కూడా కాపాడేయాలి. ఓకే ఇంకోటి గాయస్ పోలీస్ స్టేషన్ సగానికి సగం ముంచేసింది కదా స్వామి. అస్సలు మరి ఇంత దారుణంగా వచ్చిందని నేను అనుకోలే. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం సైడ్ని పెట్టేసి చలో లోపలికి వెళ్దాం. A few moments later. ఓకే గాయస్ మనం అయితే ఇప్పుడు షించాన్ గారిని కూడా తీసుకొచ్చేసాం. ఏంట్రా షించాన్ భయం అవుతుందని ఫోన్ చేశావు. వస్తా కదా వెహికల్ దొరికితే వస్తా కదా, భయం అవుతుందని ఫోన్ చేయడం ఏంది? నువ్వేం జైలన్న తప్పించుకొని ఎన్ని మాటలైనా చెప్తావు. నేనే నాకు చాలా భయమైంది అసలు. జైలన్న అందరూ ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. మనం వేరే దగ్గరికైనా వేరే దేశానికైనా వెళ్ళిపోదాం. అసలు ఇక్కడ ఉండొద్దు. లాస్ లాస్ట్ టైం సునామీ, ఇప్పుడేమో శాస్త్రం. అందరికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో జైలన్న నన్ను. నేనైతే ఇంకెప్పుడు లాస్ ఏంజల్స్ వైపే చూడను. గాయస్ ఈ షించాన్ గాడు అయితే చాలా భయపడిపోయాడు. ఓకే రే షించాను తగ్గిపోతే మళ్ళీ మనం లాస్ ఏంజల్స్కి వచ్చేది. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊరు ఇదే కాబట్టి ఇంక ఇక్కడే ఉండాలి తప్పదు. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం ఇప్పుడు బయటికి ఇటువైపు అయితే ఒక రూట్ ఉంది, ఇటువైపు నుంచి వెళ్దాం గాయస్. ఓకే గైస్ షించాన్ గాడిని మనం మైకిల్ గాడి దగ్గరికి పంపించేద్దాం. ఎందుకంటే అక్కడ ఉన్నవే సేఫ్ అనుకుంటున్నాను. ఓకే మైకిల్ గాడి ఇంటికి వెళ్ళి మైకిల్ గాడి దగ్గర షించాన్ వదిలేద్దాం.